మనమందరం లేచి నిలవబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 126వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 126వ కీర్తన. అందరూ బైబిల్ తీసి చూడండి. పవన్ వచ్చి చదువుతాడు, కలిసి వాక్యాన్ని అనుసరించి పలుకుదాం. అందరూ బైబిల్ తీయండి, చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ తీసి చూడండి. హల్లెలూయా. సియోనుకు తిరిగి వచ్చిన వారిని చెరలో నుండి యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోట నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవారు సంతోషగానము చేయుచు పనలు మోసుకుని వచ్చును. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, క్రమంగా సర్దుకుని కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనకు వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, పాస్ట్ గారు ఆశీర్వాదాలు పలుకుతారు కానీ మాకు ఎప్పుడూ రాలేదండి. స్వస్థత పలుకుతారు కానీ మేము ఎప్పుడు పొందుకోలేదండి అనే ఆలోచన మనకు వస్తుంది. దానికి కారణం ఏంటంటే, బైబిల్లోనే రాయబడింది. శిష్యులకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు, మీరు వెళ్ళే ప్రతి ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటి మీద సమాధానం నిలిచి ఉంటుంది, లేకపోతే మీతో పాటే వస్తుంది. పలికినవన్నీ జరగాలంటే చెప్పండి, యోగ్యత, విశ్వాసం మనలో ఉండాలి. అర్థమవుతుందా? యోగ్యత లేకుండా, తగినంత విశ్వాసం లేకుండా దేనిని మనం స్వీకరించలేము, అనుభవించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 126వ కీర్తన మనం చూసాం. ఇందులో అనేకమైన సంగతులు రాయబడ్డాయి.
ఇశ్రాయేలీలు అనేక సందర్భాలలో చెరలోనికి వెళ్ళారు. మొట్టమొదటిసారిగా యాకోబు సంతానం ఆహారం కొరకు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ వారు బానిసలుగా మిగిలిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 430 సంవత్సరాల తర్వాత వారు బయటకు వచ్చారు. దేవుని ప్రజలే గాని దేవునికి ఇష్టమైనది చేయక వారు అనేక సార్లు మరలా శత్రు చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను రాజు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చి నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూల్చివేసి ప్రాకారములు కాల్చివేసి ఇశ్రాయేలీయుల్ని చెరగొనిపోయాడు. అందరినీ చంపాడు. కొద్దిమందిని మాత్రం యవ్వనులలో బలవంతులైన వారిని ఉపయోగించుకోవటానికి తన దేశాన్ని తీసుకుపోయాడు. చెరలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు వారు ఎంతో బాధపడ్డారు, ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి వారు విడుదల పొందారు. ఇలా చెరలో నుండి బయటకు వచ్చినప్పుడు వారి అనుభవాలను, వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రాసినటువంటి కీర్తన ఇది. ఒక వ్యక్తిని చెరలో నుండి బయటికి తీసుకురావడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఒక వ్యక్తి జైల్లోకి వెళ్ళడం తేలిక, బయటికి రావాలంటే ఆయన ఎవరు సినిమా ఆయన పోసానంట, పోయిన నెలలో లోపలేశారు, నిన్న ఇవాళ మొత్తానికి బయట తీశారంట. దానికోసం వాళ్ళు పడిన తిప్పులు అందింది కాదు. అపవాది ఏదో ఒక కారణంతో మన బంధకాల్లో ఉంచేయాలని ఆశిస్తాడు. మనం చెరలో ఉంటే వాడు ఆనందిస్తాడు. మనం విడుదల పొంది స్వేచ్ఛగా దేవునిలో ఆనందించాలనేది దేవుని కోరిక. ఇలా చెరలో నుండి బయటికి రప్పించడం కోసం దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఉదాహరణకు మనం ఇశ్రాయేలీయుల జీవితాన్ని చూస్తే మరి అనేక అద్భుతాలు చేసి దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుండి బయటకు రప్పించాడు. మనం ఆరాధించే తండ్రి ఎవరంటే గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన చేయగలడు, ఏదైనా చేయగలడు. కానీ అలా తగిన సమయం కొరకు ఆయన కూడా ఎదురు చూసి అప్పుడు చేస్తాడు. అద్భుతాలు ఎవరు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు ఎవరు చేస్తారు, గొప్ప కార్యాలు ఎవరు చేస్తారంటే దేవుడు మాత్రమే చేయగలడు. కనికట్టు విద్యలు మనుషులు నేర్చుకుని మాయలు మంత్రాలు ఏదేదో చేసే వాళ్ళు ఉన్నారు. ఐగుప్తు దేశంలో మనం చూస్తే ఫరో దగ్గర మంత్రగాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కర్ర పడేశారు. ఏమైంది? కర్ర పామైంది. లోకంలో అపవాది కూడా ఎన్నెన్నో మాయలు చేస్తాడు. దుష్టునికి కూడా కొంత శక్తి ఉంది. కానీ గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 77వ కీర్తనలో 14వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఎన్ని కార్యాలో
ఎన్ని కార్యాలు. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ప్రిలరా, మనం ఆరాధించే దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. 71 కీర్తన 19వ వచనం, 106 కీర్తన 21వ వచనం. చదవండి. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వారు ఎవరు? 106వ కీర్తన 21వ వచనం. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, భయము పుట్టించు క్రియలను చేసిన. చూసారా, ఎవరైనా అంటే అలాంటి కార్యాలు చేశాడు. ఐగుప్తులో గొప్ప కార్యాలు చేశాడు. పది తెగుళ్ళు మీరు గనక చూస్తే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని బయటికి తీసుకురావడం కోసం చేసిన ఆ కార్యాలు ఆశ్చర్యం. కప్పలంట, కప్పలు మనకు తెలుసు, కానీ ఐగుప్తు దేశంలో ఎక్కడ చూసినా కప్పలే. అది ఒక దేవుడు పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. కప్పలకు పెళ్ళిళ్ళు చేయమని కాదు, దేవుడెవరో ఫరోకు అర్థం అవడం కోసం, దేవుడెవరో ఐగుప్తు ప్రజలు గ్రహించడం కోసం ఐగుప్తు దేశంలో పేలు, కప్పలు, మిడతలు, వడగండ్లు ఎన్నో కార్యాలు చేశాడు. ఎవరు చేయగలరు? ఏదో మాయలు మంత్రాలు చేసి గందరగోళం చేసి ఏదేదో చేసినట్టుగా చూపిస్తారు మనుషులు, కొద్దిమంది మంత్రగాళ్ళు. కానీ గొప్ప కార్యాలు చేసేవాడు దేవుడు ఒక్కడే. అందుకే ఇక్కడ ఇశ్రాయేలీయులు పాడుతున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 నుండి 26 వచనాలు చదివితే, అట్లాగే 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం, ఈ వచనాలన్నిటిలో దేవుడు చేసిన కార్యాల గురించి మనం చదువుతాం. అలాగే యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, మీరు రాసుకుని తర్వాత చదువుకోండి ఈ వచనాలన్నీ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 నుండి 26 వచనాలు, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, నోయల్ని బుక్ ఏదిరా చేతి మీద రాసుకున్నామేంటి? వీడు ఇప్పుడు తీస్తున్నాడు పుస్తకం, మంచోడు. చదువు వచ్చిన వాళ్ళందరూ మీ డైరీలు, లేడీస్ అందరూ, ఆడపిల్లలందరూ జర్నీకి చూపించాలండి. మాకు చదువు రాదండి, గొడవ లేదు, పని హాయిగా ఉంది ప్రాణానికి అనుకున్నారా? రేపు అక్క ఉంటుంది హాయిగా, ఒక్క మొక్క వాక్యం ఎక్కదు లోపలికి. చదువుకోండి, వాక్యం రాయండి, నేర్చుకోండి. కొద్దిమందికి అసలు ఏం బైబిల్ రెఫరెన్స్ తీయటం కూడా కష్టమే. ఎందుకు వచ్చింది అంతా? వచ్చాం సాలేదేంటి? అట్ట కూర్చుని చివరిలో కానుకెత్తే అయిపోయింది, ఈ పూటకి మన పని, మళ్ళీ వచ్చే వారం దర్శనం. అట్లా అనుకున్నారు కొద్దిమంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు ఎవరు?
ఉం? గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, గొప్ప మహిమా కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. హల్లెలూయా. ఎన్ని గొప్ప కార్యాలో వాటిని తలంచుకుంటే ఇంకా మనం కృతజ్ఞత కలిగి దేవుని వెంబడించడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు, కొద్దిమంది ఎప్పుడు మనుషులు చేసిన కార్యాలే జ్ఞాపకం చేసుకుంటారు. అది కూడా మంచివి చేసుకోరు, మంచివి చేసుకోరు. ఏవేవో ఇక వాటినే పట్టుకుని వేలాడతారు మనుషులు అన్న మాటలు. దేవుడు చేసిన కార్యాలు తలచుకోవాలి. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే నిన్ను తలచి. ఎవరిని తలచి? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే, తలంచుకుంటే ఆనందం, ఉత్సాహం ఉప్పొంగుతుంది. దేవుని కార్యాలు ఏం చేశాడండి దేవుడు అంటున్నారా? ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావు, అది దేవుడు చేసిన కార్యం. స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది ప్రభువుని ఎరిగిన వారు మందిరంలో లేరు, వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడెక్కడ ఉన్నారు. కానీ దేవుని మహాకృప, దేవుడిని కార్యం చేశాడు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పటికే ఎన్నో చేశాడు, ఇంకా చేస్తాడు. ఆయన శక్తి తరిగిపోయేది కాదు. వాడతా ఉంటే చెప్పండి డబ్బులు అయిపోతాయి కదా. కదా, నూనె కూడా చూడండి, వాడుతూ ఉంటే తేండి ఒక ప్యాకెట్ తేండి అంటాం. మరి దేవుని శక్తి చెప్పండి, అది మితి లేనిది, అవధులు లేనిది. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన తరగని సంపద కలిగి ఉన్నాడు. అయిపోవు, ఎప్పుడో చేశాడులేమ్మ కార్యాలు, ఇంకెప్పుడు ఎక్కడున్నాయి అనుకున్నారా? కొద్దిమంది ఈ దినాల్లో బోధించే బోధ ఇది. దేవుడు ఒకప్పుడు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు అద్భుతాలు లేవు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అలా బోధిస్తున్నారు, అద్భుతాలు లేవు, ఏమీ లేవు, ఊరకే అట్లా మనుషుల్ని భ్రమపరచడానికి పాస్టర్ గారు అట్లా చెప్తున్నారు. అది
ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మారని దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నేటికి కూడా అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యం అంటే ఏంటి చెప్పండి? గొప్ప కార్యం అని దేనిదంటారు మీరు? మీ జీవితంలో చేసిన కార్యాలు ఆలోచించుకోండి. గొప్ప కార్యాలు. చీకట్లో నుండి వెలుగులోనికి, లోకంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకంటే చదువుకున్న వాళ్ళు లేరు, వాళ్ళకి తెలియట్లా దేవుడు ఎవరో. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. గొప్ప కార్యాలు చేసిన దేవుడిని వదిలిపెట్టి ఇశ్రాయేలీలు కూడా ఒక రోజున చెప్పండి వారి బంగారు ఆభరణాలతో ఒక దూడను చేసుకున్నారు. ఇక అదే దేవుడని మొదలెట్టారు. ఆ దూడ ముందు సాగిలి పట్టడం, మోకరించడం, ఆరాధించడం మొదలెట్టారు. ఎప్పుడు పుట్టింది ఈ దూడ? ఇవ్వాలే. ఎట్లా పుట్టింది? వాళ్ళే తయారు చేశారు. అప్పుడంటే ఎర్ర సముద్రం దాటించింది ఇదే అంట. ఫరో చెరలో నుండి బయటికి రప్పించింది ఇదేనంట. అదేనా? నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరంట. ఎప్పుడుంది ఇది? ఎప్పుడు? ఎంతగాక మొన్న కాదు, ఒక గంట క్రితం పుట్టింది. ప్రజలందరూ తొందర చేస్తే యాజకుడు కంగారు పడిపోయి ఏం చేస్తారో అనుకుని పట్టరమ్మన్నా అంట. మీ చెవులు కొన్నాయి, ముక్కులు కొన్నాయి, మొత్తం అన్ని పట్టరన్నది. వాళ్ళు అప్పటికే వేసుకు తిరుగుతున్నారు. అందుకే హోరేబు అనుభవంలో మనం నేర్చుకుంటాం. హోరేబు గురించి మనం చూస్తే, హోరేబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ తమకున్న ఆభరణాలన్నీ తీసేసి తమను తాము శుద్ధి చేసుకున్నట్టుగా రాయబడింది. పెద్దోళ్ళు మనకి ఎలా నేర్పారంటే, మేము చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటంటే దేవుని దగ్గర సంపూర్ణ సమర్పణ. స్తోత్రం. ఇంకా ఏ నగలు ఆభరణాలు ఇక ఉండకూడదు. మనం దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ లోకంలో నీకు ఏమీ తేలేదు. నేను ఒక దైవజనుడు చెప్పగా విన్నాను, మొలతాడు కూడా తీసేశా. మనం ఈ లోకంలో నీకు ఏమీ తేలేదు. కొద్దిమంది అనుకో మొలతాడు లేకపోతున్నాడు, ఇంక బిగింపు పెట్టాలి. కొబ్బరి తాడు కట్టుకో, గట్టిగా బిగింపు ఉంటుంది. లేకపోతే ఎడ్డబండికి మోకు ఉంటుంది చూసారా, అది కట్టుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది నడుము. మనం ఈ లోకంలో నీకు ఏమీ తేలేదు. స్తోత్రం. మన దగ్గర నుంచి తీయడానికి ఇంకేం ఉండదు. ఇక చచ్చిపోయిన తర్వాత అదిగో ఆ ముక్కున్న తీసేయి, ఆ చెవుకున్నది లాగేయి, మెడలో ఉన్న గొలుసు చూడమ్మా, నడుంకి చూడు, తాళం చేతులు గుర్తుంది చూడు. ఇక ఈ గొడవేమి లేదు మనకి. స్తోత్రం. ఇదిగో ఈ ఇశ్రాయేలీలు తొందర పెడితే అంట, పట్టరంటరా బాబు, ఎందుకు వచ్చింది గోళ, మీరు నన్ను చంపేదని కూడా చంపేస్తారు, మీరు మామూలు కాదని జడిసిపోయి అహరోను అన్నీ తెమ్మన్నాడంట. వాళ్ళు ఏం చేశారు? చెవులుకున్న బంగారు పోగులు మొత్తం అన్ని పట్టుకొస్తే దాన్ని ఒక పోగరంటే తెలుసా మీకు? పోగరంటే ఈ ఆకారాలు ఉంటాయి. ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం, ఈ వినాయక చవితికి ఆ బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారు? అచ్చు తెస్తారు.
మట్టి దాంట్లో పోస్తాడు, తీస్తే ఏమొస్తుంది, ఆ షేప్ వచ్చేస్తుంది. అట్లా పోగరు ఉందంట, పోగర్లో పోసేసాడు బంగారాన్ని కరిగించి, ఏమొచ్చేసింది, ఒక రూపం వచ్చేసింది, దూడ. ఇంకా ఉన్నాయి దూడలు మనకి. ఆ దూడ దగ్గర నిలబడ్డారంట, ఆ దూడ దగ్గర నిలబడ్డాయి అంటున్నారంట ఏమని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన, చూసారా, ఐగుప్తు దేశంలో నుండి రప్పించింది దూడేనా చెప్పండి. చాలా సందర్భాలలో మనుషులు దేవునికి ఇవ్వవలసిన మహిమను దేవునికి ఇవ్వట్ల. ఎంత ఘోరం, ఎంత ఘోరం. మీరు చూసే ఉంటారు, ఈ మధ్యన ఢిల్లీలో సంఘటన జరిగింది. భార్య తను ప్రేమించే ఇంకొకరితో కలిసి భర్తను ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ డ్రమ్లో పెట్టి సిమెంట్ వేసేసింది. స్టోరీ అంతా మీరు వింటే ఆశ్చర్యం అనిపించింది నాకు. ప్రభువా, ఎంత భయంకరంగా మనుషులు అయిపోయామని. మనస్సాక్షి లేదు. అతడు ఆమె కోసం తన తల్లిదండ్రుల్ని, సంపదని మొత్తం వదిలిపెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడంట. లండన్లో నేవీ ఆఫీసర్గా పనిచేస్తాడు. పుట్టినరోజని ఆమె పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఢిల్లీ వచ్చాడు. అప్పటికే తన కోసం అన్నీ వదులుకొని వచ్చిన భర్త కోసం ఉండదు, నిలబడి ధైర్యంగా, పరిశుద్ధంగా, నీతిగా. 8th క్లాసులో ఫ్రెండ్ అంటాడు, వాట్సాప్ గ్రూప్లో కలిశాడంట. ఇక వాడితో చిట్ చాట్ మొదలెట్టింది, వాడితో తిరుగుతుంది, చంపేసింది. ఈ దినాల్లో ఇలాంటివి సంఘటనలు చూస్తుంటే ఆ నిర్గమకాండ 32 గుర్తు వస్తుంది నాకు. అన్నీ చేసిన దేవుడేమో పక్కన పెట్టేశారు వాళ్ళు. చెప్పండి, దూడ ముందు నిలబడి ఇదిగో నీ దేవుడు, ఇదే నిన్ను రప్పించింది అన్నారు. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడు మనల్ని రక్షించాడు. నేను సుధాకర్ గారు మాట్లాడుకుందాం. హిందూ అనే పదం దాని అర్థం ఏంటో చెప్పమని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఆయన సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాడంట, హిందూ అనే పదానికి అర్థం ఏంటో చెప్పమని. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాలో తెలియక మౌనం అయిపోయిందండి. మాకేమీ తెలియదు బాబు హిందూ అనే పదానికి అర్థం. చూసారా, చీకట్లో ఉన్నాం ఒకప్పుడు. ఏం చేశామో, ఎందుకు చేశామో ఏమీ తెలియదు. పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారాల్లో ఉండిపోయాం. వాటన్నిటిలో నుండి దేవుడు మనలను తన యొద్దకు నడిపించాడు, వెలుగులోకి నడిపించాడు. ఇది దేవుడు చేసిన కార్యం కాదా? మనకంటే తెలివితేటలు ఉన్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆస్తి ఐశ్వర్యాలు కలిగిన వాళ్ళు ఇంకా తెలియట్లే వాళ్ళకి, ఎక్కడెక్కడో. ప్రభు కృప. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతే. ప్రియులారా, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కేవలం చేయడమే కాదు, ఇంకా చేస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు చేశాడండి కాదు, ఇప్పటికీ ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన సింహాసనం మందు ఆసీనుడయ్యే ఉన్నాడు. కాబట్టి ఆయన నిశ్చయంగా గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుండి మీరు పొందాలంటే
నేను ఇందాక నుంచి చెప్తున్నాను, యోగ్యత మనకు ఉండాలి, విశ్వాసం మనకు ఉండాలి, సరైన అర్హతలు మనం దేవుని దగ్గర కలిగి ఉండాలి. అప్పుడు నిశ్చయంగా ఇంకనూ ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఎవరు చెప్పండి? దేవుడు ఎవరు? గొప్ప కార్యములు చేసే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నోటి మాటతో సమస్త సృష్టిని కలుగజేసిన వాడు. ఇది గొప్ప కార్యం కాదా? పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకు దిగివచ్చి సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తమై యజ్ఞ పశువుగా కల్వారి శిలువలో తన ప్రాణం అర్పించాడు. ఇది ఆయన చేసిన గొప్ప కార్యం కాదా? నీ పాపములను తన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు. నీ శాపమును ఆయన మోసి నీలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తొలగించి నీకు శుద్ధ హృదయం కలుగజేశాడు. తన నీతి వస్త్రాన్ని నీకు ధరింపజేశాడు. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం కాదా? పాపపు చెరలో నుండి, బానిసత్వపు అనుభవాల్లో నుండి, లోకపు విధానాలన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించాడు. ఇది ఆయన చేసిన గొప్ప కార్యం కాదా? ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయనను మనం వెంబడించాలి. ఇశ్రాయేలీలకు ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఇశ్రాయేలీలు చూసినన్ని అద్భుతాలు మరి ఏ ప్రజలు ఎన్నడూ చూసి ఉండలేదు. ఇశ్రాయేలీలు ప్రజలు చూసినన్ని కార్యాలు మరి అన్నడు ఎవరు ఏ ప్రజలు చూసి ఉండలేదు. అలాంటి ప్రజలే మాటి మాటికి దేవుణ్ణి శోధించారు. అలాంటి ప్రజలే మాటి మాటికి దేవుణ్ణి ఆయాస పెట్టారు. వద్దన్న దాన్ని కోరుకుని కాని మార్గాలకు, వారికి ఇష్టం వచ్చిన త్రోవలకు తొలగిపోయి దేవుణ్ణి ఆయాసపరిచారు. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, మంచిదే. కానీ దానికి మించి మనం దేవునికి ఎల్లప్పుడూ విధేయులమై ఉండాలి. ఎల్లప్పుడూ దేవ మార్గాల్లో మనం నడవాలి. ఎల్లప్పుడూ దేవుని చిత్తానికి మనం లోబడాలి. కొంచెం సమస్య వస్తే అసలు దేవుడు ఉన్నాడా చెప్పండి? దేవుడే కనుకుంటే, నా ప్రార్థనే కనుకుంటే ఇలా ఎందుకు జరిగేది? అది చాలా భయంకరం, చాలా భయంకరం. ప్రియులారా, ప్రభు మనలో నుండి కృతజ్ఞత ఆశిస్తున్నాడు. కృతజ్ఞత అంటే కేవలం కూటం పెట్టి భోజనాలు పెట్టి అది కాదు. జీవితకాలం అంతా ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆయన మార్గాల్లో మనం నడుచుకోవాలి కదా. ఇందాక మనం రాసుకున్న రెఫరెన్స్లో ఉంటుంది. సమూయేలు భక్తుడు అంటాడు 12:24, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకొని మీరు ఆయనకు లోబడి ఉండుట అవశ్యం అంటాడు. చదువుతారా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఆవశ్యకం అంటే తప్పనిసరిగా చేయవలసిన పని. అది ఏం పని చేయాలంట? మరలా చదవండి మాట. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై. ఎందుకండి కపటం చెప్పండి? కొద్దిమంది నిద్రపోతారు, చెయ్యి ఆడిస్తూ ఉంటారు. అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? నేను నిద్రపోవటం అప్పాడా? నిద్రపోవటం ఏం లేదు కదా. మా నిస్సిని ఎప్పుడన్నా మీరు నిద్రపోయినప్పుడు చూస్తే కనిపి చెప్తారు. 3 అంతుల కళ్ళు తెరిచే ఉంటాయి. మరి ఎవరిది వచ్చిందో నాకు తెలియదు, కానీ సగం పైన కళ్ళు తెరిచి ఉంటే నిద్రపోతూ ఉంటుంది. కానీ ఇట్లా రెప్పేసినా కానీ అట్లా తెరిచే ఉంటుంది, ఊరుకోదు. కొద్దిమందికి ఆ కురప ఉంటుంది. కపటంతో చేసేది కాదు, నిష్కపటులై యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట, ఇది దేవుడు మన నుండి కోరేది. ఆ విధంగా మనం
దేవుడు ఎల్లప్పుడూ మంచివాడే, దేవుడు ఎల్లప్పుడూ కార్యాలు చేస్తాడు. కానీ మనం మాత్రం ఎల్లప్పుడూ ఆయనను సేవించే అనుభవాల్లో ఉండాలి, ఆయన విసిగించే అనుభవాల్లో ఉండకూడదు. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఈ ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.